పాకిస్తాన్ తన వక్రబుద్ధి మార్చుకోవటం లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ మిసైల్స్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ శకలాలు బయటపడుతున్నాయి. దీంతో పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్కు చెందిన 2 ఫైటర్ జెట్లు భారత్ కూల్చేస్తుంది. భారీగా డ్రోన్లు, మిసైల్స్ భారత్ కూల్చేస్తుంది. జనావాసాలు, పౌరులను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. పాకిస్తాన్ కుయుక్తులు భారత్ తిప్పికొడుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎన్ని చేసినా పాక్ మాత్రం ఇంకా కుయుక్తులు పండుతూనే ఉంది. భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఇంకా ఎక్కడెక్కడ ఆ మిసైల్స్ ప్రయోగించే అవకాశం ఉందని ఎలా ఎదుర్కోబోతున్నారు? అయితే మనం చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. అదే ఆపరేషన్ సింధూర్ పేరట, ఆపరేషన్ సింధూర్ 2.0 పేరట అయితే స్టార్ట్ చేసినటువంటి ఇది పాకిస్తాన్ ఇంత చేసినా కూడా, ఇంత నష్టపోతున్నా కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవట్లేదు. ఎప్పుడు అయితే రాత్రి సమయం నుండి తీవ్రంగా డ్రోన్లతో, మిస్సైళ్లతో భారత్ పైన దాడికి దిగుతుంది. వాటిని సమర్థవంతంగా భారత సైనికులు ఎదుర్కొంటున్నారు. భారత్ సమర్థంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్తూనే ఉంది. అయితే నిన్న ఏకంగా 26 డ్రోన్లను అయితే భారత్ పైకి ప్రయోగించిన వాటిని గగనతలంలోనే భారతదేశ సైనికులు వాటిని గగనతలంలోనే కూల్చివేయడం జరిగింది. మిస్సైళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. ఇంత చేస్తున్నా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవట్లేదు. ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో, బార్డర్లో ఉన్నటువంటి ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో వాటిపైన భారత ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేయడానికి చూస్తున్న క్రమం లోపల ఇండియన్ ఆర్మీ అయితే దానికి ధీటుగా జవాబిస్తుంది. అందుకు అనుగుణంగా భారత సైన్యం కూడా అయితే పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి 4 ప్రధాన నగరాల్లో కూడా నిన్న అయితే దాడికి పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషవర్, ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతంలో కూడా అయితే దాడులకు తెగబడ్డదని చెప్పాలి. రావల్పిండి ప్రాంతంలో భారీ పేలుళ్లు కూడా సంభవించున్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంత చేస్తున్నా కూడా అయితే పాకిస్తాన్ మాత్రం తనదైన వక్రబుద్ధిని ఆలోచించి భారత్ పైన మిసైళ్లను ప్రవేశిస్తుంది. జెట్ విమానాలను కూడా, యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ జెట్ విమానాలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే దీంతో పాటు మొత్తం టోటల్గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎన్ని చెప్పినా కూడా వినకుండా భారత్ పైన చేస్తుంది. అదేవిధంగా అయితే భారత్ మాత్రం ఒకటే టార్గెట్గా వెళ్తుంది. ఎవరు కూడా సామాన్యులు లాస్ కావద్దు అనే దాంతో అయితే పాకిస్తాన్ ఏవైతే సైనిక ఇవి ఉంటాయి వాటిపైన మాత్రమే దాడి చేస్తుంది. వేరే సామాన్యులకు ఎలాంటి హాని కలగొద్దనే కోణంలో పోతుంది. కాబట్టి పాకిస్తాన్ నుండి నిన్న ఏవైతే డ్రోన్లు వస్తున్న క్రమం లోపల పాకిస్తాన్లో ఉండేటటువంటి విమానాశ్రయాలలో వందల కొద్ది మంది అక్కడ టేకప్ అవుతూనే ఉన్నాయి. విమానాలు టేకప్, ల్యాండింగ్ కూడా జరుగుతుంది. అయితే దాన్ని ట్రాక్ ద్వారా గమనించిన భారత్ అయితే బయట ప్రపంచానికి తెలియజేసే లోపలనే ఆ యొక్క విమానాలను మొత్తం కాటాకు మార్చడం జరిగింది. ఎయిర్ బేస్ని నిన్న రాత్రి సమయంలో కూడా ఎయిర్ బేస్ని ఈరోజు 12 గంటల వరకు ఎయిర్ బేస్ని మూసివేయడం జరిగింది. అంటే ఇవంతా కూడా పాక్ తన వక్రబుద్ధిని కుక్కతోక వంకర అనే విధంగా పాక్ ఈ విధంగా చేస్తుంది అని కూడా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.